నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఎస్ఆర్ కాలనీ, సప్తగిరికట్ట, ఎల్ఏ సాగరం ప్రాంతాల్లో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లాతో కలిసి పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి, డ్రైనేజీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తున్నామని కటకం దీపిక చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ 2 మున్సిపాలిటీల అభివృద్ధికి 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు కమిషనర్ ఫజలుల్లా చెప్పారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నెలవల రాజేష్, పసల గంగాప్రసాద్, గుజ్జలపూడి విజయ్ కుమార్, గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్ పాల్గొన్నారు. ఇవాళ ఎన్ఎస్ఆర్ కాలనీ, ఎస్సీ ఎస్టీ కాలనీ రోడ్స్, డ్రైన్స్ ఎక్కడెక్కడ లేవో చూడడానికి విజిటింగ్కి వార్డు బాటకని ప్రజాప్రతినిధులు అందరూ అలాగే అధికారులతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలేదు కాబట్టి ఈసారి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రోడ్ల సమస్యలు కానీ, డ్రైన్ల సమస్యలు కానీ, అలాగే ల్యాండ్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రతి వారం చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం శుక్రవారం గ్రీవెన్స్ తీసుకొని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం చూపించమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం, ప్రతి వారం మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. సూళ్ళూరుపేట నియోజకవర్గం మొత్తం అన్ని మండలాలు కలిపి మనం గ్రీవెన్స్ తీసుకొని వాటి సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే మార్గం చూస్తున్నాం. అలాగే అది కాకుండా మనం మున్సిపాలిటీ ద్వారా మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మనకు 2 మున్సిపాలిటీలు కలిపి 4 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మున్సిపాలిటీకి 2 కోట్లు. వాటితో మనం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవన్నీ కూడా డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని తీర్చడానికి అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ వార్డుకి వచ్చి రోడ్స్ ఎలా ఉన్నాయి, డ్రైన్స్ ఎలా ఉన్నాయి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలతో ఇవాళ వాళ్ళ సమస్యలన్నీ కూడా విన్నాము. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే